టు డిపిఆర్ ఫేమస్ ఛానల్కి. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఏంటంటే చాలా రోజుల తర్వాత ఈరోజు అయితే వీడియో తీస్తున్నా. దాని అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వేరే ఉండే. సో ఈరోజు మెయిన్గా నేను చేసేది ఏంటంటే, మాకైతే సమ్మర్ వెకేషన్స్ అందరికైతే వచ్చేసాయి. అందరూ ఇప్పుడు ఏమేం చేస్తారు అంటే, అందరు మెయిన్లీ ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ని ఎట్లా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకా మనం ఫస్ట్ లాగానే ఎంత మంచిగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేటోళ్ళము. అండ్ మన గూగుల్లో పేజ్ అయితే పేరు తిరిగి వచ్చింది. నాకు తెలియదు, ఫస్ట్ టైం కాబట్టి. సో నేను అంత ఎగ్జైటింగ్ అయినా. అండ్ ఎక్కువ లేట్ చేయకుండా A few moments later. మళ్ళా ఏంటి తెచ్చి పెట్టినాక మా ఇంట్లో మొత్తం బండలు బరాబర్ లేవు కదా, అవి బండలు చేయిస్తా 20,000 मतलब वो अलग ही लेवल का बंदा था. జాబ్ వచ్చి ఇలాంటి కథలు అయితే చేయాలి, తప్పదు. మైక్ సారీ తిట్టు. అండ్ ఇవాళైతే మనం మా ఫ్రెండ్స్ సమ్మర్ వెకేషన్ ఏ తీరుగా ఎంజాయ్ చేస్తారో అవి చూపిస్తా. షాక్ అవుతారు మీరు. అవి చూపిస్తే మాత్రం వాళ్ళంత ఎంజాయ్ మాత్రం ఎవరు చేయట్లేరు. ఇక్కడ మాత్రం చూద్దాం వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో సమ్మర్ హాలిడేస్లో. సో గాయస్, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో అయింది. ఇప్పుడైతే మా ఊరు మొత్తం అజీబ్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేసి అయితే ఇంకా మళ్ళీ వేరే దగ్గరికి పోవాలి. ఇప్పుడు ఎక్కడికి వచ్చినో మీరు గెస్ చేస్తారు. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. ఎందుకంటే ఇది పాపులర్ కాబట్టి కదా. అండ్ మన దాంట్లో ఇంకోడు రాలేదు అని ఏమన్నా డౌట్ ఉంటే వాడైతే వర్క్కి వెళ్తాడు. అంటే మేము పని పాట లేక లంగగలం అయితే కాదు. నేను కూడా పని చేసినా ఫస్ట్, దాని తర్వాత ఏం చేసినాం. ఇప్పుడు మనోడు బాడీ బిల్డర్ అవుతాడు, చెప్పుకుపోతాడు. మనోడు ఉన్నారు అనుకో, గుదికే చంపేస్తాడు. మినిమం ఉంటుంది రా మనతోటి. చూస్తే భయపడతాను ఇట్లా డైరెక్ట్ ఏ సోడా వాస్ అయినా ఏ ఆవాస్ అయినా తిట్టొద్దు. తిట్టలేము ఎందుకంటే వ్యూస్ రావు. అంటే వ్యూ అది ఇప్పటి నుంచి మేము వేరే బిజినెస్ చేద్దాం అనుకుంటాను. ఏంటిదంటే అది ఫస్ట్ కోడిగుడ్లు అమ్మేస్తాం. అరే కోడిగుడ్ల బిజినెస్ ఎంత ఫేమస్ చెప్పు. కోడిగుడ్ల తెలియని కోడిగుడ్ల ఎంత బూస్ బంప్స్ వస్తాయి మాది. బిజినెస్ అయితే అది చూసినాం రా. పూలు అంటే గుర్తొచ్చిందా? మీరు చెప్పండి, గుడ్ల బిజినెస్ పెట్టారా, పూల బిజినెస్ పెట్టారా? పూల బిజినెస్ బెటర్. గుడ్లు. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. గుడ్లు అంటారా? పూల ఇలా లిఫ్ట్ మాత్రం కథమే. చాలా విశాలంగా ఉన్నది. పార్కింగ్ ఏమైనా చేయవచ్చు. ఎటు అండ్ ఇప్పుడు చూపెడతా అది సస్పెన్స్. మా ఫ్రెండ్స్ ఎంత మంచిగా కస్టమర్స్ లిఫ్ట్ సారీ ఇప్పుడు చూపిస్తా. నేను ఎక్కడున్నానో వెనక అవపడుతుందా డి మాట గదే ఉన్నాం. మేము బేసికలీ చాలా రిచ్. మేము ఇది తెలుసుకున్నదేంటి. ఏదో ఒక నొక్తా.
యాక్చువల్లీ మేము బేసికలీ రీచ్ మనకి రా లిఫ్ట్ ఆపరేట్ చేయాలి నడవడం కానీ మనకు కొంచెం కొంచెం తెలుగు వస్తుంది. ఏంటంటే మేము చాలా రిచ్, ఏది కొన్నా డిమార్ట్లో కొంటాం. అసలు ఎక్కడికి వచ్చేసి డిమార్టే హాయిలా పోదాం డైరెక్ట్. మన మ్యామ్ చచ్చిపోదాం అట్లా మన ट्रॉली को नए वाले सर कर रहा है 4 बजे तक चिपकाऊंगी तो ఈ మాట కూడా అయితే లోపలికి పోనీయలే కెమెరా పట్టుకొని, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ చూసినప్పుడే కొట్టకపోతే అలా కెమెరా పట్టుకొని పోనీయలే. చూడుగాడు అయితే ఏ కొడతా మినిమం ఉంటుంది మన తోటి చెప్పి పిడగాల అంటాడు, ఏం చేయలేడు. చెత్త చాలా ఏం చేయలేడు. ఆడు రానియలేదురా పాపం డిఫెన్స్ అంటారు కదా. ఈవెన్ ఒక మనం బిజినెస్ గురించి మాట్లాడినాం కదా, యాక్చువల్లీ పూల బిజినెస్ బెటర్. పూలు కాదు, ఇప్పుడు చూడు పెట్రోల్ బిజినెస్ బెటర్. ఇప్పుడు ఇప్పుడు మాత్రం మామూలుగా ఉండదు పెట్రోల్ బిజినెస్ వాళ్ళని చూపెడతాం. అంటే మా ఫ్రెండ్స్ మామూలు ఎంజాయ్ చేయట్లేదు సమ్మర్ హాలిడేస్. మేమైతే ఇంట్లో కూర్చుంటాను, టైంపాస్ చెప్తాను, అది చెప్తాను. కానీ వాళ్ళు మాత్రం నిజం చెప్తున్నా మామూలుగా చేయట్లేరు వాళ్ళు మాత్రం. మాకు మా రేంజ్ ఇది మా రేంజ్లో అన్నట్టు. ఇది మా రేంజ్ రోవర్, దీంట్లో మేము అన్ని పనులు చేసేది దీన్ని. ఇప్పుడు ఇంకో రేంజ్ రోవర్ రేపు కొంటానా, మినిమం ఉంటుంది మనతోటి. ఇంకో దాంట్లోనే పూలు అమ్ముకుంటా పోతాడు. పూలు అమ్ముతా, పూలు, కోడిగుడ్లు, కోడు మెహందీ 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 అంటే మీకు మెహందీలు అని కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అయితే ఏమంటారు అంటే అంటా. ఇప్పుడు ఇక చావాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నిజం చెప్తున్నా బయట మాత్రం బాగా ఎండ కొడుతుంది. సో మన సబ్స్క్రైబర్స్కి అందరికైతే నేను చెప్పించేది ఒకటే, ఇంట్లో ఉండండి. మామూలుగా ఎండ కొట్టట్లేదు, బయట 42 degrees సెల్సియస్ ఉన్నది అట. మైనస్లు ఉన్నది, మైనస్లో కాదు ప్లస్లు ఉన్నది. మాకు ఇంగ్లీష్ మీడియం కదా, మీకు కొంచెం అర్థం కావట్లేదు మా ఊళ్ళకి. సో ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మనం అక్కడ దాకా పోతున్నాం ఎట్లా తీసి. మా ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ వరకు చూసిరు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ డే నుంచి అది మామూలుగా కంటెంట్ అయితే రాయాలి, ఫన్నీ కంటెంట్స్ వస్తుంది. మొత్తం ఫుల్ ఫన్నీ, నవ్వి నవ్వి చచ్చిపోతుంది. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, బయటికి వెళ్ళగానే ఫ్రెండ్స్ బాగా అంటే బాగా ఎండకూడుతుంది. అండ్ సూరత్లో ఉన్న వాళ్ళకైతే ఒక స్పెషల్గా అయితే ఒకటి నడుస్తుంది, అది మీకు తర్వాత చెప్తా. అది ఎంఎస్సి. అండ్ మనం ఇప్పుడు సమ్మర్లలో వెకేషన్స్, ఇప్పుడు మన వెకేషన్స్ ఉంటాయి కాబట్టి మంచి మంచి టూర్స్ చేస్తాం, మంచి మంచి కంటెంట్స్ అయితే వస్తాయి, మంచి మంచి అంటే మన బడ్జెట్లో వరకు అయితే నేనైతే అంటే మన బడ్జెట్లో మనం చూసేస్తాం అన్ని ఫన్నీ మూమెంట్స్. ఇప్పుడు అలీబు అని ఒకటి ఉన్నది, సూరత్ ఉన్న వాళ్ళకైతే ఒక ఎగ్జామ్స్ ఇస్తే మాత్రం అవి అంటే వాళ్ళకి తెలుసుకుండొచ్చు, గవర్నమెంట్ స్కూల్లో. అండ్ ఇప్పుడైతే ఇట్లా తిరుగుతాను బయట పడ్డట్టు. మేము అలా డిమార్ట్లో ఏమున్నామో అని చెప్తే మీరు మాత్రం షాక్ అవుతారు. మీకు చూపెట్టలే కదా, ఇంకా చూపెట్టలే. డిమార్ట్లో ఏమున్నామంటే అది లాస్ట్కి చెప్తా. ఇప్పుడైతే మా పెట్రోల్ పంప్ వచ్చేటట్టు ఉన్నది, అలా పెట్రోల్ కొట్టించి ఓటుతో కొట్టిస్తామో చూపించి ఆడ మీరు షాక్ అయ్యే. అంటే మా ఫ్రెండ్ కూడా ఒక గేమింగ్ ఛానల్ పెట్టిండు, అక్కడ ఒక పెద్ద గేమర్ కూడా అవ్వబడతారు. మొత్తం పెట్రోల్ పంప్ మాదే అని చెప్పినా కూడా బాధ్యత లేదు. మొత్తం అంటే కాదు ఒకటి పెట్రోల్ పోసేది ఒకటి, ఒక పంపు మొత్తం మనదే. పెట్రోల్ పంపు మన వాళ్ళు వచ్చి DPR ఛానల్ సబ్స్క్రైబ్ చేసినా అంటే 1 లీటర్ పెట్రోల్ పోతాం. రైట్, నిజంగానే వచ్చే కాడ ఫ్రెండ్స్ తినాను పోతారు కాదు నిజంగా. DPR ఫేమస్ని ఒక 10 మంది
రాలేదు కదా షిట్ మ్యాన్ వాడు దొరికి గాయస్ వచ్చేసిండు. వస్తాడు హాయ్ గాయస్. ఇగో మన యూట్యూబర్ స్కూల్ పోయినా వీడు. రేపు మండే పోతా డిబేట్ ఓ వీడే యూట్యూబరు గేమర్ అన్నట్టు. ఇప్పుడు మెయిన్ అయితే టాప్అప్ కొడదాని పైసల్లో అన్నట్టు, అందుకనే పెట్రోల్ పంపులో పని చేస్తాడు. ఇంకోటి ఉండేటోడు వాడు మిస్ అయ్యాడు. వీడైతే పెట్రోల్ పంపులో చేస్తాడు. ఇంకోటి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా చూపెడతా. ఏవన్ మళ్ళీ నేను ఏమన్నా మా అంటే ఫస్ట్ ఒక అందుకు చెప్పాలంటే వల్లే నేనైతే యూట్యూబ్ ఛానల్ తెరిచిన. ఎందుకంటే వాళ్ళే నన్ను ఫోర్స్ చేసి యూట్యూబ్ ఛానల్ తీయండి. వాళ్ళ అయితే గేమింగ్ ఛానల్ ఉండే ఫస్ట్ అయితే. ఫన్నీ వీడియోస్ గురించి చెప్పురా. ఫస్ట్ వీని గురించి అయితే చెప్పాలి. వీని వల్ల అయితే నేను తీసిన కాబట్టి ఛానల్. ఇప్పుడైతే వీడు ఉన్నాడు కాబట్టి వీని వల్ల నేను అయితే ఛానల్ అయితే DPR ఫేమస్ అని ఓపెన్ చేసిన. ఫస్ట్ వాడిని కూడా గేమింగ్ ఛానల్ ఉండే, వాడు ఇప్పుడు పనికి వస్తుండే కాబట్టి గేమింగ్ ఛానల్ ఇవన్నీ అయితే బంద్ చేసాడు. మన ఆవరగాలలా మనకి తీస్తాను మనమైతే. నాకైతే ఈ వీడియో తీసుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే బాగా నచ్చింది. మళ్ళీ మీ సపోర్ట్ కూడా చాలా వరకు అయితే దొరికింది నాకు. నేను రోజు ఒక కంటెంట్ రోజులో ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే నేను పని చేసినాం కదా, ఇట్లానే నేను పని చేసిన. ఇప్పుడు ఆ పనిలో అంత ఎంటర్టైన్మెంట్ లేదు, దీంట్లో మాత్రం మామూలుగా లేదు. అండ్ మన గూగుల్లో అయితే ఇప్పుడైతే మన పేరు కూడా వస్తుంది. అంటే ఫస్ట్ కింద వచ్చేది తెలుసా పేరు, కింద వచ్చేది 1.34K అని వెళ్ళా యూట్యూబ్ ఛానల్ అదే గూగుల్లో. ఇప్పుడు ఎట్లా వస్తున్నాను తెలుసా, నువ్వు DPR ఫేమస్ తెలుగు యూట్యూబర్ అని కొట్టినావు అనుకో, డైరెక్ట్ దాంట్లో పైన ఇట్లా మన ఎప్పుడైతే ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ అనగానే పైన మెన్షన్ అయ్యి అవపడుతుంది, హైలైట్ అయ్యి పేరు కింద పెద్ద వచ్చి ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసి మనకు కూడా అట్నే అవపడుతుందా. DPR ఫేమస్ అనే ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్. రెగ్యులర్ వీడియోస్ ఇప్పటి నుంచి రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తాయి. అండ్ ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినందుకు లాస్ట్కి ఒకటి చెప్తా అన్నగా ఏంటిదంటే, అది మేము ఎగ్జాంపుల్కి మేము డిమార్ట్ పోయింది ఒక మెయిన్ పప్పు కొనడానికి. అది కూడా ఏ పప్పు అంటే అలా పోయినాక మాకు అలా కందిపప్పు. వీడు నా మీద భరోసా పెట్టుకుని వచ్చిండు. అలా నేను అయితే కన్ఫ్యూజ్ అయినా కందిపప్పు ఏదా కందిపప్పు ఏదా అని తెలిసిన నాకు అర్థమైంది ఏ కందిపప్పు. ఈ గల్లీలకి ఎందుకు ఇస్తాను మన కాదు. ఇప్పుడు మనం మా DPR ఫేమస్ అంటే హీరో ఉన్నాడు కదా, అలా ఫేవరెట్ గల్లీలకి మనం పోతాను కాబట్టి ఫేవరెట్ లేదు, ఫేవరెట్ గల్లీలకి పోతాను.